ఎస్ న్యూస్ కి స్వాగతం. త్వరలో రాయలసీమతో పాటు చెన్నైకు అతిపెద్ద నీటి సమస్య రాబోతోంది. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి శైలజనాథ్. మద్యం తాగి వేధిస్తున్నాడంటూ భర్తను దారుణంగా హతమార్చిన భార్య. కేసు నమోదు చేసిన పోలీసులు. భారతీ సిమెంట్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు. భూములు కోల్పోయిన వారి ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలంటూ ఆందోళన. మోహరించిన పోలీసులు. రాయలసీమతో పాటు చెన్నైకు అతి పెద్ద నీటి సమస్య రాబోతుందని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నీటి కష్టాలపై ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు. కడప వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలు త్వరలో ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. వైఎస్ జగన్ హయాంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు 90% పూర్తయ్యాయని, కేవలం జగన్ కు పేరు వస్తుందనే కారణంతోనే చంద్రబాబు ఆ ప్రాజెక్టును పక్కన పెట్టారని ఆరోపించారు. రాయలసీమకు న్యాయం చేయని నిర్ణయాలే తీసుకుంటున్నారని మండిపడ్డారు. మార్చి 1న రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో వైఎస్ఆర్సీపీ కార్యాచరణ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాన్ని రూపకల్పన చేస్తామని సాకే శైలజనాథ్ స్పష్టం చేశారు. కోసం ఆలోచించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున కృష్ణా పరివాహక ప్రాంతంలోని రాయలసీమ, దాని అనుబంధంగా ఉన్న జిల్లాల యొక్క బాగు కోసం ఈ రోజున తీవ్రంగా ఆలోచిస్తూ ఉంది. కనీసం చీమ కుట్టినట్లు కూడా ఈ ప్రభుత్వానికి లేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది రాయలసీమ ప్రాంతానికి ఒక లైఫ్ లైన్ లాంటి ప్రాజెక్ట్ అని, ఇప్పటికే ఇక్కడ అనుమతులతో కట్టబడ్డ రాయలసీమ ప్రాజెక్టులన్నిటికి కూడా కష్టకాలం వచ్చిన రోజున నీళ్ళిచ్చే ఒక జలధార అని నమ్మి ఒక విజన్తో దివంగత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు నేటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి కట్టాలనుకున్న 90% పైగా పనులు పూర్తి చేసిన ప్రాజెక్టు రాయలసీమ ఎత్తిపోతల పథకం. దీన్ని మనమంతా ఏమనుకున్నామంటే, రాయలసీమ వాళ్ళ చాలామంది చంద్రబాబు నాయుడికి ఇంట్రెస్ట్ లేదులే కాబట్టి స్లో చేస్తాడు అనుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు కుండలు బద్దలు కొట్టి మరీ చెప్పారు, వాళ్ళిద్దరూ ప్రైవేటుగా మాట్లాడుకుంటే, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు కాదు, వాళ్ళిద్దరూ ప్రైవేటుగా రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటే ఆ రేవంత్ రెడ్డి గారిని గౌరవించి ఈయన ఈ ప్రాజెక్ట్ ఆపేసిరాట. కావాలంటే మీరు పోయి చూసుకోమని ఒక సవాలు కూడా విసిరినాడు అసెంబ్లీలో. దీన్ని గుర్తు చేస్తా ఉన్నా నేను. భర్తను భార్య గొడ్డలితో దారుణంగా నరికి హతమార్చిన ఘటన కడప జిల్లా పెండ్లిమర్రి మండలం నల్లయ్యగారిపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు నల్లయ్యగారిపల్లికు చెందిన సిద్ధారెడ్డి, సుహాసిని దంపతులు నివాసం ఉన్నారు. వీరికి 2 సంతానం. భర్త రోజు మద్యం తాగి వచ్చి అనుమానంతో వేధిస్తూ ఉండడంతో సహనం కోల్పోయిన భార్య సుహాసిని గొడ్డలితో నరికి హత్య చేసింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వస్తా సార్, వస్తా. అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మరమ్మతు పనులను వేగవంతం చేసి అందుబాటులోకి తీసుకుని రావాలని కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కోరారు. అసెంబ్లీలో ఈ పనుల అంశాన్ని ప్రస్తావించారు. అలగనూరు రిజర్వాయర్ మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అసెంబ్లీ వేదికగా పుట్టా సుధాకర్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. మైదుకూరు నియోజకవర్గ ప్రాంత రైతులకు నీటి సమస్యలు తలెత్తుతున్నాయని, పనులు ఆలస్యమైతే సాగునీటి ఇబ్బందులు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే నిధులు విడుదల చేసి పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే గత ప్రభుత్వంలో అది బ్రీచ్ అయిపోయిన తర్వాత దాన్ని అప్పుడు పట్టించుకోలే. మన ప్రభుత్వం వచ్చిన తక్షణమే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకున్న తక్షణమే ఇమీడియట్గా దానికి కంప్లీట్ చేసేయాలని చెప్పి అధికారులకు ఆదేశం ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. దానివల్ల 3 టీమ్స్ నీళ్లు కెపాసిటీ స్టాక్ పెట్టుకోవచ్చు అధ్యక్ష. అక్కడ దానివల్ల ఏమైతుందంటే కేసీ కెనాల్ కింద 92,000 ఎకరాలు ఆయకట్టు ఉంది అధ్యక్ష. అది 6 నియోజకవర్గాలకు సంబంధించిన ఆయకట్టు. ఆ 92,000 ఎకరాలు ఆ 3 టీమ్స్ నీళ్లు వస్తే ఒకసారి ఒక పంట పండించుకోవచ్చు అధ్యక్ష. దానివల్ల ఒక పంట పండిస్తే 92,000 ఎకరాలు ఒక రైతుకు సుమారు 25,000 రూపాయలు ఆదాయం వస్తుంది అధ్యక్ష. 25,000 అంటే 92,000 ఎకరాలు, దానివల్ల 20,000 లెక్కేస్తే 200 కోట్ల ఆదాయం వస్తుంది అధ్యక్ష. అంటే
36 కోట్లు ఖర్చు పెడితే 200 కోట్లు బెనిఫిట్ వస్తుంది అధ్యక్ష. ఇటువంటి ప్రాజెక్టు ఇండియాలో ఎక్కడా లేదు. ఎందుకంటే ఇంతకుముందు మనం స్వర్గీయ రామారావు గారు కట్టించిన ప్రాజెక్టు, దానివల్ల ఈరోజు వాళ్ళు 36 కోట్లు ఖర్చు పెడితే మనకు 3 టీమ్స్ నీళ్ళ వల్ల 92,000కే ఇరిగేట్ అవుతుంది అధ్యక్ష. ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయాల్సిందిగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని తొందరలో చేస్తే ఆ రైతాంగం అంతా బాగుపడతారు. రైతాంగానికి 200 కోట్లు బెనిఫిట్ వస్తుంది. దీన్ని ఆ రైతులు కూడా మన చంద్రబాబు నాయుడు గారిని జీవితాంతం గుండెల్లో నిలబెట్టుకుంటారు అధ్యక్ష. దీన్ని తొందరలో ఈ సంవత్సరం కంప్లీట్ చేసే వరకు నెక్స్ట్ ఇయర్ కన్నా ఆ రైతాంగాన్ని 2వ పంట పండించుకోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి మీ ద్వారా మంత్రివర్యులకు ఈ సంవత్సరం కంప్లీట్ చేయాల్సిందే కోరుకుంటూ ఆ ప్రాజెక్ట్ అయిన తక్షణమే రైతాంగం అంతా టోటల్గా మా నియోజకవర్గ 6 నియోజకవర్గ రైతాంగం అంతా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గుండెలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. దీన్ని అర్జెంటుగా మీ ద్వారా కంప్లీట్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. చాలా చక్కటి సూచన. కడప జిల్లా కమలాపురం మండలం నల్ల లింగయ్యపల్లిలోని భారతీ సిమెంట్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత నెలకొంది. భూములు కోల్పోయిన కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. భారతీ సిమెంట్ పరిశ్రమ తమకు ఉద్యోగాలు ఇచ్చినా జీతాలు సరిపోవటం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపించారు. పెద్ద సంఖ్యలో బాధిత కుటుంబాలు ఫ్యాక్టరీ గేటు ముందు చేరుకుని నిరసన చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వచ్చేటప్పుడు చెప్పకపోతే మా సార్ ఉండేళ్ళకి చెప్పాలండి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి నంది వాహనంపై కొలువు తీర్చి డప్పు వాయిద్యాలు, బాణాసంచా పేలుళ్లు, కోలాటాలు, చెక్క భజనలు మధ్య పురవీధుల్లో ఘనంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అడుగడుగున భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో కర్ణాటక భక్తులు చేపట్టిన వివిధ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఊరేగింపు అనంతరం ఆలయం వద్ద అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని సినీ హబ్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి మైదుకూరు మండలం ఏటూరు గ్రామానికి చెందిన జీవరత్నంగా గుర్తించారు. ద్విచక్ర వాహనంపై వస్తుండగా లారీ ఢీకొనడంతో ఘటనా స్థలంలోని తీవ్ర గాయాల పాలై మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ప్రాంత వాసిగా పుట్టడమే ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న పాపమా అంటూ కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధా ప్రశ్నించారు. ప్రజలకు అవసరమయ్యే ప్రాజెక్టులను నిలిపివేస్తూ రైతుల జీవితాలతో చెలగాట మాడుతున్నారని ఆమె విమర్శించారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ రాయలసీమలో ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును చంద్రబాబు నిలిపివేయడం దారుణమన్నారు. రాయలసీమ ప్రజలకు అవసరమైన ఈ ప్రాజెక్టును రాజకీయాల కోసం వాడుకోవడం తగదన్నారు. కర్ణాటకలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుతున్న చంద్రబాబు చూస్తూ కూర్చోవటం బాధాకరమన్నారు. ప్రాంత ప్రజలకు మేలు చేద్దామని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచుతున్నప్పుడు ఆయన వాళ్ళ మంత్రులతో ధర్నాలు చేయించడం కానీ, జగన్మోహన్ రెడ్డి సార్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి దాన్ని ముందుకు ఆ ప్రాజెక్ట్ని ముందుకు నడిపిస్తున్నప్పుడు ఆయన మళ్ళీ వాళ్ళతోనే కేసులు వేయించి దీన్ని ఆపించడం. ఆయన రాయలసీమ ప్రజలకు ఆయన చేసిన సేవ ఇదొకటైతే, అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో క్లోజ్డ్ రూమ్లో రాయలసీమ ప్రజల ఆకాంక్షలను గొంతు నొక్కేయటం. వాళ్ళు ఏమైనా ఆషామాషి విషయమా, అసెంబ్లీలోనే వాళ్ళ మంత్రులు ఉత్తమ్ రెడ్డి కుమార్ గారిని వాళ్ళందరూ కూడా అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు క్లోజ్డ్ రూమ్లో మాకు రాయలసీమ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళమని మాకు హామీ ఇచ్చారని. దానికి మన రాష్ట్రంలో మన ఇరిగేషన్ మినిస్టర్ గారు అంటారు వాళ్ళు పొలిటికల్ మైలేజ్ కోసం వాడారు అని. ఇదేమైనా వాళ్ళ సొంత విషయమా? పొలిటికల్ మైలేజ్ కోసం 2 రాష్ట్రాలకు సంబంధించిన విషయము. ఒక పక్కన తెలంగాణ వాళ్ళు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచింది, తెలంగాణలో 8 TMC వాటర్ తీసేస్తున్నారని చెప్తే ఈ ఇరిగేషన్ మినిస్టర్ గారు ఏమంటారు, ముచ్చుమరిలో మనం వాటర్ తీస్తున్నాం కదా అని. ముచ్చుమరిలో 0.6 TMC తీస్తుంటే ఒక పక్క తెలంగాణ విద్యుత్ అవసరాలకు కానీ అన్నిటికి కలిపి 8 TMC యూజ్ చేస్తుంటే వీళ్లకు ఎక్కడ రాయలసీమ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉందని మేమందరం ప్రశ్నిస్తున్నాం. సరే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి సార్ టైంలోనే నిలబడిపోయిందని మా డిఆర్సీ మీటింగ్లో ఇక్కడ రాయలసీమ ప్రాంతంకి నుంచి వచ్చిన సవితమ్మ గారు కడపలో డిఆర్సీ మీటింగ్లో మీరు మీ టైంలో ఎన్జిటి పర్మిషన్ ఇవ్వలేదని ఆవిడ మాట్లాడడం జరిగింది. మేమేమంటున్నాము, ఒక పక్క తెలంగాణ ఎక్కడే కానీ వాళ్ళు కూడా పర్మిషన్స్ లేకుండానే ప్రాజెక్ట్స్ వాళ్ళ ప్రాంతం కోసం వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోతున్నారు. అదే ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఏవే ఉన్నాయో, ఈ GNSS కానీ HNSS కానీ చెన్నైకి డ్రింకింగ్ వాటర్ కానీ అన్నీ కూడా ఈ కృష్ణా వాటర్ మీద డిపెండ్ అయ్యి ఉన్న ఈ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఓల్డ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్సే. దీన్ని వీళ్ళు ఫైట్ చేయడానికి కేంద్రంలో వీళ్ళ అలయన్స్లో ఉన్న ప్రభుత్వమే ఉంది. ఈ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ మీదనే మనం వాటర్ రిక్వైర్మెంట్ కోసం తీసుకున్నదే ఇది. వీళ్ళు ఇది ఫైట్ చేయడానికి ఇది పెద్ద విషయం కాదు. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇది ఫైట్ చేసి వీళ్ళు ముందుకు పోవాల్సిన అవసరం ఉందా లేదా అని మేము ప్రశ్నిస్తాను. ఖచ్చితంగా ఈరోజు సార్ వాళ్ళంతా చెప్పిన విధంగా ఈ ప్రాంత ప్రజలకు మేలు జరగాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సార్ పిలుపు మేరకు మేమందరం కూడా ఆల్రెడీ ఇది మొన్న ఈ మధ్యలోనే పోతిరెడ్డిపాడులో మేమందరం కూడా మీటింగ్ జరిపి ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళటం జరిగింది. మా పార్టీ అధినాయకుడి పిలుపు మేరకు అందరూ ప్రజా సంఘాలు వచ్చే వాళ్ళందరినీ కూడా కలుపుకొని దీన్ని పెద్ద ఎత్తున మార్చి 1న ఈ రాయలసీమ ప్రాంత ప్రజల ఆకాంక్షలు ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోసం కూడా, ఎందుకంటే రాబో రోజుల్లో ఆల్మట్టి ఎత్తు ఇంకా పెంచితే అసలు తాగేదానికి కూడా నీళ్లు ఉండకపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలా, ఈ ప్రాజెక్ట్ని కాపాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తాం. మీ అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున అందరికీ ఈ విషయం చేరవేసేలాగా న్యూస్ ఇవ్వమని చెప్పి కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దంచుడు ప్రభుత్వంగా, బాధుడు ప్రభుత్వంగా, వీరబాధుడు ప్రభుత్వంగా తయారు కావటం దురదృష్టకరమని, శోచనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు తులసిరెడ్డి అన్నారు. వేంపల్లిలో మాట్లాడుతూ ఏరు దాటినంత వరకు ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అనే విధంగా రాష్ట్రంలో కూటమి పాలన తయారైందని ఎద్దేవా చేశారు.
వైకాపా ప్రభుత్వం దంచుడు ప్రభుత్వంగా, వీరబాదుడు ప్రభుత్వంగా తయారైందని, తాము అధికారంలోకి వస్తే ఛార్జీలు గాని పన్నులు గాని పెంచమని, ఇంకా వీలైతే తగ్గిస్తామని కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు ప్రజలకు హామీలు ఇచ్చాయని, ప్రజలు నమ్మి ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ప్లేటు ఫిరాయించడం దురదృష్టకరమన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అనేక రూపాల్లో బాదుడు కార్యక్రమం చేస్తోందన్నారు. పన్నులు పెంచి, ధరలు పెంచి, ఛార్జీలు పెంచి ప్రజలను బాధడంలో, వీరబాదుడు బాధడంలో అటు వైకాపా ప్రభుత్వం, ఇటు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దొందే. ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ఏం చెప్పాయి? వైకాపా ప్రభుత్వం అటు కరెంటు ఛార్జీలు కానీ, ఇటు పన్నులు కానీ, ధరలు కానీ పెంచి ప్రజలను వీరబాదుడు బాదుతూ ఉంది. కూటమి పార్టీలు అధికారంలోకి వస్తే ఈ బాదుడు కార్యక్రమం ఉండదు. అంతేకాకుండా ఇంకా ధరలు, ఛార్జీలు, పన్నులు తగ్గిస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జస్ట్ రివర్స్ జరుగుతూ ఉంది. ఈ 20 నెలల కాలంలోనే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 20 నెలల కాలంలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,485 కోట్ల రూపాయలు అదనపు భారము విద్యుత్ వినియోగదారుల మీద మోపింది. రెండవది, వాహనాలపై రహదారి భద్రతా సెస్సు, లైఫ్ ట్యాక్స్పై 10% విధించింది. మూడవది, మద్యం బాటిళ్ళ మీద 10 రూపాయలు పెంచి మందుబాబుల మీద ఏడాదికి 1,391 కోట్ల రూపాయల అదనపు భారం మోపింది. ఏపీ లాటరీ ద్వారా 3,000 కోట్ల రూపాయలు, ఆన్లైన్ గేమింగ్పై పన్ను విధించడం ద్వారా 1,400 కోట్ల రూపాయలు, స్థానిక సంస్థల వినోద పన్ను పెంచడం ద్వారా 2,300 కోట్ల రూపాయలు, వ్యాట్ ద్వారా అదనంగా 1,300 కోట్ల రూపాయలు, వృత్తి పన్ను పెంపు ద్వారా 400 కోట్ల రూపాయలు, SGSTపై 1% సెస్ విధించడం ద్వారా 4,700 కోట్ల రూపాయలు. కాబట్టి ఇన్ని విధాలుగా ప్రజలపై అటు పన్నులు అదనంగా విధించడం, ఇటు ఛార్జీలు పెంచడం, ఇటు ధరలు పెంచడం, ఈ విధంగా బాదుడే బాదుడు, వీరబాదుడు చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ఇది ఎలా ఉందంటే, కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అనే సామెతను గుర్తు చేస్తూ ఉంది. ఇక రెండవ అంశం, రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాధి శరవేగంగా విస్తరిస్తూ ఉంది. ఇటీవల కేంద్ర ఆరోగ్య వైద్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ రాజ్యసభలో సమాధానం చెప్పింది. ఏమని? 2020-24 సంవత్సరాల మధ్య 5 సంవత్సరాల కాలంలో ఎయిడ్స్ వలన దేశంలో చనిపోయిన వాళ్ళు 181,000 మంది అయితే, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 32,642 మంది చనిపోయినారు. తెలంగాణలో 11,498 మంది చనిపోయినారు. అంటే ఒక్క ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే మొత్తం చనిపోయిన వాళ్ళలో 25% ఉన్నారు. ఇది అలార్మింగ్. దానికి తోడు ఇంకో మాట చెప్పింది ఆవిడ, ఈ ఐటీ రంగంలో శరవేగంగా విస్తరిస్తూ ఉందని. దీనికి ప్రధాన కారణం, ఇటీవల కాలంలో ఎయిడ్స్ గురించి అవగాహన కార్యక్రమాలు లేవు, జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదు. గతంలో ఎయిడ్స్ మీద అవగాహన కార్యక్రమాలు బాగుండేటి, జాగ్రత్త చర్యలు తీసుకునేవాళ్ళు. పర్యవసానంగా ఎయిడ్స్ వ్యాధి కంట్రోల్లో ఉందనే అభిప్రాయం వచ్చింది. కానీ ఇటీవల కాలంలో అవగాహన కార్యక్రమాలు లేవు, ఈ వలస కార్మికుల సంఖ్య ఎక్కువ పెరుగుతూ ఉంది. దీనివల్ల ఎయిడ్స్ వ్యాధి మళ్ళీ విజృంభిస్తూ ఉంది. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఎయిడ్స్ వ్యాధి మీద అవగాహన కార్యక్రమాలు పెంచాలని, ఎయిడ్స్ వ్యాధిని అరికట్టడానికి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన గోపవరం మండలం రేకలగుంట గ్రామానికి చెందిన వృద్ధ అన్నా చెల్లెళ్ల అంశంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. వెంటనే జిల్లా అధికారులను అప్రమత్తం చేయగా
జిల్లా కలెక్టర్ శ్రీధర్ తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్, గోపవరం తహసీల్దార్ జీవన్ చంద్రశేఖర్ మరియు సిబ్బంది పీపీ కుంట వద్ద నివసిస్తున్న వృద్ధులను కలిసి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. వారిలో ఒకరైన లక్ష్మీ నారాయణమ్మకు ఆధార్ లేకపోవడంతో వెంటనే నమోదు ప్రక్రియ పూర్తి చేశారు. అనంతరం వృద్ధులను బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ లో ఉన్న ఆనంద నిలయం నిరాశ్రయుల వసతి గృహంలో చేర్పించి బట్టలు, 5,000 రూపాయల నగదు సహాయం అందజేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఈరోజు గత వారంలో లక్ష్మీనారాయణమ్మ అని ఈ వ్యక్తి వీళ్ళ బ్రదర్ ఇద్దరు కూడా గోపురం దగ్గర చెట్టు కింద నివసిస్తున్నారని సోషల్ మీడియాలో పోల్ కావడం జరిగింది. సో దానికి గౌరవ మంత్రి నారా లోకేష్ గారు స్పందించి ఈమెని టేక్ కేర్ చేయమని చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు ఇమీడియట్గా ఈమెని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఆ రోజు తహసీల్దార్ వాళ్ళు వెళ్ళారు. బట్ వాళ్ళు ఈ షెల్టర్ పంపు ఇట్లా రావడానికి వాళ్ళు నిరాసక్తత వ్యక్తం చేశారు. సో అయితే ఈరోజు మరి తహసీల్దార్ గారు వెళ్ళి ఆమెను కన్విన్స్ చేసి ఆధార్ సెంటర్ తీసుకొచ్చి, ఆధార్ కూడా లేదు కాబట్టి ఆధార్ ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఆనంద నిలయం షెల్టర్ హౌస్లో కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో తర్వాత ఏమైనా మనకు బాగోగులన్నీ కూడా వీళ్ళు చూసుకుంటారు. ఇంకా ఏమైనా అవసరమైతే సో వైద్య పరీక్షలు ఇవన్నీ కూడా చేసి ఆమెకు మేము టేక్ కేర్ చేస్తామని తెలియజేస్తాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో ధోబీఘాట్ వివాదానికి ముగింపు పలికారు. మండలంలోని కొత్తపల్లి పంచాయతీలో ధోబీఘాట్ ను కొంతమంది ఆక్రమించినందుకు ప్రయత్నిస్తున్నారని నిన్న రజకులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ వెంటనే ప్రొద్దుటూరు తహసీల్దార్ గంగయ్యను సంబంధిత సంఘటనా స్థలం వద్దకు వెళ్లి విచారణ చేయాలని ఆదేశించారు. ఎంఆర్ఓ గంగయ్య ధోబీఘాట్ వద్దకు చేరుకుని విచారించి తాళాలు తెరిపించారు. ఈ కార్యక్రమంలో ఎక్కడైతే కనుక జీవనోపాధి కోసం మనం ధోబీఘాట్ను నిర్మించుకోవడం కోసం నిధులు ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి అయినప్పుడు ఫెన్సింగ్ వేసుకోండి, కుక్కలు బందులు లేకుండా వేసుకోండి, మీ బట్టలు మీరు కుట్టుకోండి, కనెక్షన్ తీసుకోండి, ఇసుక కమిషన్ మాట్లాడుకో తోలుకొని మీ అవస్థ మీరు పడండి. ఎటువంటి ఎవరికి అబ్జెక్షన్ ఆయన ఓపెన్గా చెప్పినాడు. గొప్పదనం ఇంత ముందు 10 ఏళ్ళ నుంచి జరుగుతుంది సార్, ఇప్పుడు అది జరుగుతుంది. కడపలో అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. హెయిర్ కటింగ్ సెలూన్ లో పని పేరుతో నగరంలో తిష్ట వేసిన ఉత్తరప్రదేశ్ కు చెందిన ముఠా సభ్యులు యజమాని విదేశాలకు వెళ్లిన అవకాశాన్ని గమనించి అతని ఇంటిపై దోపిడీకి రెక్కి నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు. కొంతకాలంగా సెలూన్ లో పనిచేస్తూ స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసిన ముఠా తమకు తోడుగా మరికొందరిని రప్పించి చోరీకి ప్లాన్ చేసింది. దోపిడీకి ముందు బుర్కాలు, కత్తులు, కారం పొడి సిద్ధం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముఠా నుంచి కత్తులు, బుర్కాలు, కారం పొడి స్వాధీనం చేసుకున్నామని, నిందితులను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా అయేషా నగర్ నందు వాహనాల తనిఖీ చేస్తూ ఉంటే అక్కడ ఈ 4 ముద్దాయిల్ని అరెస్ట్ చేశారు. వారి పేర్లు షాకీర్ అలీ, సుబాన్ అలీ, యూసుఫ్ అలీ, అదేవిధంగా సులేమాన్ అనే 4 అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 4 కత్తులు, అదేవిధంగా కారం పొడి ప్యాకెట్, అదేవిధంగా ఆడవారు ధరించే బుర్కాలు, తర్వాత ఆడవారు వేసుకునే చెప్పులు, వీటన్నిటినీ కూడా సీజ్ చేశారు. తర్వాత వీళ్ళని విచారిస్తే గిన చాలా అస్టానిషింగ్ విషయాలు బయటపడినాయి. అంటే వీళ్ళు ఇక్కడికి వచ్చింది ఏమరా అంటే ఒక నేరము చేయడానికి వాళ్ళు సన్నద్ధమైనారు, ఒక రాబరీ చేయడానికి. ఆ రాబరీ చేయడంలో ఒకవేళ అవసరమైతే గిన మర్డర్ చేయడానికి కూడా సన్నద్ధమై వాళ్ళు రెడీగా ఉన్నారు. దీని బ్యాక్గ్రౌండ్ ఏమరా అంటే ఈ షాకీర్ అలీ, సుబాన్ అలీ అనే వాళ్ళు ఇక్కడ ఈ జమీల్ అనే అతన్ని సెలూన్లో వీళ్ళు పని చేస్తూ ఉంటారు. అక్కడ ఆ జమీల్ అనే అతను కొంచెం రిచ్ పర్సన్. ఆ జమీల్ ఈ మధ్యనే కువైట్కి వెళ్ళాడు. ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళు ఉంటారు, అదేవిధంగా మేనల్లుడు ఉంటాడు. ఇంకొకటి ఏమన్నా అంటే దీని బ్యాక్గ్రౌండ్ అతని వీళ్ళకి రెగ్యులర్గా శాలరీస్ పేమెంట్ చేయడం లేదు.
వీళ్ళు ఏం చేస్తారు, ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇంట్లో కొంచెం లావిష్నెస్ రిచ్నెస్ చూసి వీళ్ళు రెక్కీ చేసుకుంటారు. ఎట్లా తిరిగి ఈ ఇంటిని దోచుకోవాలా, ఈ ఇంట్లో ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఎత్తుకొని పోవాలా, నేను ఏం చేయాలని చెప్పి ఈ యొక్క కత్తులు కానీ ఈ బుర్ఖాలు కానీ ఇవన్నీ వేసుకుంటారు. దీంట్లో ఇంకొకతను యూసుఫ్ అలీని జావేద్ అని ఒకతను ఉన్నాడు, A3. ఇతను ఆల్రెడీ ఇతని మీద ఉత్తరప్రదేశ్లో 2 మర్డర్ కేసులు ఉన్నాయి, ఒక అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఒకటి ఈయన పేరు మీద రిజిస్టర్ అయ్యింది. ఇతను స్కెచ్ గీస్తాడు, ఈ విధంగా చేస్తే అఫెన్స్ చేస్తే కన్నా మనము ఈజీగా డబ్బు దోచుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని భావించేసి అవసరమైతే వాళ్ళు ఏమన్నా ఆ నగలు ఇవ్వడంలో ఎదురు తిరిగితే వాళ్ళని చంపి ఆ నగలు తీసుకుపోవాలని చెప్పి కూడా ప్లాన్ వేసుకుంటారు. కాబట్టి ఈ కత్తులు కూడా నలుగురు రెడీగా పెట్టుకుంటారు. ఈ బుర్కాలు వేసుకొని ఒకడు ముందు వెళ్ళిపోతాడు, వెనకాల నుంచి వీళ్ళు కారం పొడి అవి తీసుకొని వాళ్ళ లేడీస్ మీద చల్లేసి ఆ ఇంట్లో నగలు గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే ఏమీ కానీ అదేవిధంగా సిల్వర్ ఆర్నమెంట్స్ కానీ ఇవన్నీ దొంగతనం చేసి అక్కడ నుంచి ఉడాయించాలని ఇది ప్లాన్ చేసుకున్నారు. ఈ బ్యాక్గ్రౌండ్లో వీళ్ళని అయాషనగర్లో నిన్న ఈ సాయంకాలం 2 టౌన్ సిఐ ప్రసాదరావు గారు అదేవిధంగా వారి సిబ్బందితో పాటు వారిని చాకచక్యంగా అదుపులోకి తీసుకొని వారి నుంచి ఈ వివరాలన్నీ రాబట్టి ఒక పెద్ద హత్యాయత్నం నేరాన్ని నివారించడంలో ప్రధాన భూమిక నిర్వహించారు. కడప నగరంలోని 307A సర్వే నెంబర్లో టీడీపీ కార్పొరేటర్ ఉమాదేవి పేరుతో ఉన్న 20 సెంట్ల భూమిపై వివాదం నెలకొన్నట్లు టీడీపీ సీనియర్ నాయకులు అలం ఖాన్ పల్లె లక్ష్మీరెడ్డి తెలిపారు. కడపలో వారు మాట్లాడుతూ అందులో 3 సెంట్లు తమదని కొందరు వాదిస్తున్నారని చెప్పారు. ఘర్షణకు తావలేకుండా శాంతియుతంగా మాట్లాడే ప్రయత్నం చేశామని, చివరకు కోర్టును ఆశ్రయించి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నామని వెల్లడించారు. కడప పులివెందుల 4 లైన్ రోడ్డు కోసం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి స్థల సేకరణ జరుగుతోందని, రెవెన్యూ రికార్డుల ప్రకారం భూమి ఉమాదేవి పేరుతోనే ఉందన్నారు. సంబంధం లేని వారికి సర్వే నోటీసులు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని విమర్శించారు. అధికారం ప్రజలకు మేలు చేయడానికి వినియోగించాలే గాని ఇబ్బంది పెట్టడానికి కాదని లక్ష్మీరెడ్డి వ్యాఖ్యానించారు. ఓర్చి ఈరోజు ఒక కూటమి ప్రభుత్వంలో, మా తెలుగుదేశం ప్రభుత్వంలో, మా లోకేష్ అన్న గారి సారథ్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ రావడము, అలాగే మేము కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ అవడము చాలా గర్వంగా ఫీల్ అయినాను. కాకపోతే ఈ మధ్య కాలంలో మరి 49వ డివిజన్లో, నా డివిజన్లో బిల్టప్ సర్కిల్లో గత చాలా సంవత్సరాలుగా 20 సెంట్ల స్థలం ఒక కార్నర్ బిట్టు నా పేరు మీద ఉంది. నా వివాహం అయిన తర్వాత మా మామగారు లక్ష్మీరెడ్డి గారు, మా భర్త గారు మన్మోహన్ రెడ్డి గారు నా పేరు మీద ఆ స్థలం అనేది పెట్టడము, రిజిస్టర్ అవ్వడము, అడంగల్తో సహా ప్రూఫ్స్తో సహా అన్నీ కూడా మొత్తం మా దగ్గర వాటికి సంబంధించినవన్నీ కూడా వివరాలతో సహా మా దగ్గర ఉన్నాయి. ఆ స్థలం నాది. అలాగే ఆ స్థలాన్ని మేము కూడా ఈరోజు ఒక వేరే అవసరాల కోసం ఒక హోటల్ కానివ్వండి, వేరే ఎవరన్నా పెట్టుకుంటానంటే వాళ్ళకు మేము అన్ని ఏర్పాట్లు చేసి వాటిని రెంట్లకు కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు నా సైట్ పక్కన ఒక 2-3 సెంట్ల స్థలం ఉన్న ఒక వ్యక్తి వచ్చేసి నా 20 సెంట్ల స్థలాన్ని కబ్జా చేయడానికి ఈరోజు వెనకాడకుండా ముందుకు వస్తున్నారు అంటే, ఒక తెలుగుదేశం మా కూటమి ప్రభుత్వంలో ఒక తెలుగుదేశం కార్పొరేటర్గా, నేను ఒక ప్రజాస్వామికంగా ఉన్న అధికారంలో ఉన్న పార్టీలో ఒక తెలుగుదేశం కార్పొరేటర్గా నా డివిజన్లో నేనే స్థలాన్ని కాపాడుకోలేకపోతే సామాన్య ప్రజలు ఏ రకంగా ఎదుర్కోగలుగుతారు వీళ్ళను? ఇటువంటి దుష్ట శక్తులను సామాన్య ప్రజలు ఎలా ఎదుర్కోగలుగుతారు? ఇది నాకు చాలా ఆవేదనగా ఉందన్న. ఎందుకంటే మా గవర్నమెంట్లో నా డివిజన్లో ఎప్పుడు ఇటువంటి సమస్య రాలేదు. వచ్చిన వారికి అండగా నా కుటుంబం, నేను మరి ముందుకుండి ఇన్ని సంవత్సరాల్లో మేము పోరాటం చేసి ప్రతి ఒక్క పౌరుడికి న్యాయం జరిగేలాగా చేయబట్టే ఈరోజు అలంకాన్పల్లె లక్ష్మీరెడ్డి గారి కుటుంబం అన్న గౌరవనీయులు, అలాగే ఒక టీడీపీ కార్పొరేటర్ ఉమక్ అంటేనే న్యాయానికి ప్రతిరూపంగా నా ప్రజలు నన్ను ఆదరించినారు. ఇన్ని ఏళ్లలో ఇటువంటి పరిస్థితి మేము ఎప్పుడు చూడలేదు. అటువంటిది ఈరోజు మా స్థలంకే వచ్చేసి నా సైటు నా పేరు మీద రిజిస్టర్ అయ్యి మా మామగారి పరంపర నుంచి మాకు వచ్చిన
స్థలాన్ని ఈరోజు కబ్జా చేయడానికి ముందుకొస్తున్నారు అంటే మనము ఏ పరిస్థితుల్లో ఉన్నాము, ఎటువంటి స్థితిలో మనం ఈరోజు మన ప్రభుత్వం జరుగుతుంది అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది. ఒక కార్పొరేటర్కే అక్షరాల ఈడ న్యాయం జరగని పక్షంలో ఒక కార్పొరేటర్కే ఈరోజు దిక్కు లేకుండా మరి ఎంతోమంది శక్తులు వచ్చి మా మీదే మరి విరుచుకుపడేలాగా నా స్థలమే కబ్జా చేసే పరిస్థితుల్లో ఉంటే ఈరోజు ఎస్ న్యూస్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.